ఇంటర్వ్యూకా? కాదు, ఏట్లోకి. ఏంటా మాటలు? డ్రాప్ చేయమంటావా? టూరిస్ట్ గైడ్గా నాకు పరిచయం అయ్యావు. ఈరోజు సెల్ఫ్ డ్రైవింగ్లో కనిపించావు. రేంజ్ బాగానే మారింది. ఎంత రేంజ్ పెరిగినా నీ పాదదాసినే బావా. చాలు చాలు చాలు, ఈ మాటలు ఇంకా నమ్ముతానని అనుకోవద్దు. డ్రాప్ చేస్తాను, రా ప్లీజ్. నలుగురిలో నన్ను అవమానించడానికేగా నన్ను చూసి ఆగావు. నీ దారి నువ్వు పోవచ్చు కదా. నీ వెనకే నా దారి బావా. అయోధ్యకి తీసుకుపోయినా, అడవులకి తీసుకుపోయినా సీతమ్మ తల్లి రాముని వెంటే నడిచింది. నేను అంతే. నేను కారులో తిరుగుతున్నాను, నువ్వు బస్ కోసం ఎదురు చూస్తున్నావు అని నీ గొప్పలు చూపించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. అర్థం కానంత చిన్నపిల్లాన్ని కాను. నువ్వొకప్పుడు వైట్ పేపర్లా ప్లెయిన్ గా ఉండేవాడివి. ఇప్పుడు ఆ పేపర్ మీద మీ అమ్మ, నిహారిక ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అందుకే ఇలా అయిపోయా. నా కళ్ళతో నేను చూసిందే నమ్మాను, ఎవరో చెప్పింది నమ్మలేదు. తమరు బయలుదేరితే బావుంటుంది. ఒకప్పుడు నీ పక్కన నీ కారులో తిరిగాను. ఇప్పుడు నువ్వు కూడా అలాగే అనుకుని నా కారెక్కు. పోనీ ఇదొక క్యాబ్ అనుకో, నేను క్యాబ్ డ్రైవర్ని అనుకో. నువ్విలాంటి ఎన్ని కబుర్లు చెప్పినా నేను రాను రాను రాను. బావా, ఒకసారి అటు చూడు. నిహారిక నన్ను ఇబ్బంది పెట్టడానికి అరేంజ్ చేసిన మనుషులు నా చేతిలో దెబ్బలు తిన్నారు కదా, వాళ్ళు గుర్తొచ్చారా? ఇటే వస్తున్నారు. అవనిలా ఉంది. లాగా కాదే, అవనియే. మనల్నే చూస్తున్నారు. ఆ రోజు నా చేత దెబ్బలు తిట్లు తిన్నారు కాబట్టి ఇప్పుడు నేను కారులో, నువ్వు బస్సులో వెళ్తే మన గురించి కాలనీలో బ్యాడ్గా చెప్పుకుంటారు. ఏంటి మనవంకి అలా చూస్తుంది? పారిపోదామా? ఎందుకంత తొందర? ఆగు. ఏమండి, ఇలా రండి. ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకో పిలుస్తోంది, వెళ్దాం పద. ఏంటవని? బావున్నారా? బావున్నాం. ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది, ఏం మనసులో పెట్టుకోకు. మొగుడు పెళ్ళాలు బయటికెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి వెళ్ళండి. ఆ రోజు నుంచి మేం మీ గురించి ఎక్కడా బ్యాడ్గా మాట్లాడడం లేదు. మీది చూడ చక్కనైన జంట. వెళ్ళండి వెళ్ళండి. కూర్చో బావా.